టీటీడీ మాజీ ఏవీఎస్ఓ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సతీష్ ది హత్య ఆత్మహత్య ప్రమాదమా అని తేల్చే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా సతీష్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. A1, A2 కోచ్లలో బెడ్రోల్ అటెండర్స్ను ప్రశ్నించారు రైల్వే పోలీసులు. సీట్ నెంబర్ 11లో లగేజీ బ్యాగ్ లభించిందని రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెబుతున్నారు. అయితే సతీష్కు రిజర్వ్ అయిన సీట్ నెంబర్ 29 అయితే 11కు ఎలా మారిందనే దానిపై రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఆ రోజు డ్యూటీలో ఉన్న టీసీ, బెడ్రోల్ సిబ్బందిని ప్రశ్నించారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా సతీష్ బరువున్న బొమ్మను తెచ్చారు. ఆ బొమ్మను రన్నింగ్ ట్రైన్ నుంచి తోసి చూశారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి సతీష్ తనంతట తానే దూకేస్తే ఎంత దూరంలో పడగలరు? అలా కాకుండా ట్రైన్ నుంచి ఆయనను ఎవరైనా తోసుంటే లేదా ఎత్తి పడేసుంటే ఎంత దూరంలో పడతారని ఆ బొమ్మతో పరిశీలించారు. సతీష్ సెల్ ఫోన్ ఆయన మృతదేహం పక్కనే పడి ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. ట్రైన్ నుంచి 200 మీటర్ల దూరంలో పడ్డ ఆయన ఫోన్ మాత్రం మృతదేహానికి పక్కనే ఎలా ఉందని ఆరా తీస్తున్నారు.